ఈరోజు సాటర్డే ఎపిసోడ్తో డెమాన్ పవన్ ఎక్కడికో వెళ్ళిపోతాడు మ్యాక్సిమం. ఎందుకంటే డెమాన్ పవన్కి అంత పాజిటివ్ ఎపిసోడ్ అయ్యా అంటే హోస్ట్ సైడ్ నుంచి బిగ్ బాస్ టీమ్ సైడ్ నుంచి చాలా అంటే చాలా నెగిటివ్ ఎపిసోడ్, దారుణం. కానీ అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేపాటికి మారిపోయే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఈరోజు ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్లో నాగ్ సార్ గారు అడ్రస్ చేయబోతున్న విషయాలు ఏంటి వాటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. ముందుగా మీరు వీడియోని లైక్ చేయాలి, టక్. సో లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఉంచండి. నేను కొన్ని విషయాలు చెప్తాను. నాగార్జున గారు దించిన కత్తులు నేను ఆల్రెడీ ఒక తెల్లవారుజామున ఎప్పుడో ఒక వీడియో చేశాను. ఈ విషయాలు టచ్ చేస్తారని చెప్పి ఆల్మోస్ట్ అయ్యే విషయాలు టచ్ అయినాయి. అయ్యే టచ్ చేస్తారు, మన వీడియో చూసి చేశారన్నో ఆబ్వియస్లీ అయ్యే ఉంటాయి. కాకపోతే నేను డెమాన్ పవన్కి రెడ్ కార్డ్ ఇస్తారేమో అని చెప్పా. రెడ్ ఫ్లాగ్ అంటే ఆయన బిహేవియర్లో రెడ్ ఫ్లాగ్ని ఐడెంటిఫై చేశారన్నమాట నాగార్జున గారు. సో రెడ్ కార్డ్ లాంటిదే, డోర్లు తెరుచుకున్నాయి. డీటెయిల్డ్గా చెప్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. లెట్ స్టార్ట్. అలాగే మీ ఒపీనియన్స్ ఏంటి, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందా, ఇలా చేసి ఉంటే బాగుంటుందా అని మీ ఒపీనియన్స్ ఏమనంటే కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ మీరు ప్రోమోలో చూస్తుంటారు, ఈ మధ్య మనకి స్పాన్సర్ టాస్క్లు పెట్టినా అందులో కూడా గొడవ పడుతున్నారు. సేమ్ అంతే ఇక్కడ జరిగింది. వాళ్ళు బిర్యానీ వేసుకుంటున్నారు, భరణి గారు ఆగమన్నారు, ప్లేట్లు పట్టుకొని వెళ్ళారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆబ్వియస్లీ మాధురి గారు లాంటి వాళ్ళకి ఇంకా హర్ట్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆయన ఆపారు. మా వాళ్ళకి ముందు పీసులు వేస్తా అంటే వాళ్ళ టీం గెలిచారు, భరణి దివ్య వాళ్ళ టీం గెలిచారు, తనుజ గారు మాధురి గారు వీళ్ళ టీం ఓడిపోయారు. సో అలా అనేపాటికి వీళ్ళిద్దరు నొచ్చుకుంటారు అనమాట. తనుజ గారు మాధురి గారు నొచ్చుకొని పక్కకు వచ్చేస్తారు. ఇదంతా మీరు ప్రోమోలో చూశారు. దాని తర్వాత తనుజ వెళ్ళి భరణి గారికి చెప్పడం, మీ గేమ్ మీరు ఆడుకోవాలి, ప్రతి దాంట్లో దివ్య వస్తుంది అని చెప్పి. ఇది వాళ్ళకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళకే కాదు, ఆడియన్స్కి అనిపించింది, హోస్ట్కి అనిపించింది. నాగార్జున గారు డైరెక్ట్గా చూశారు ఆ టాస్క్ మొత్తాన్ని, ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో నాగార్జున గారు క్లాస్ స్టార్ట్ అయింది భరణి గారితోనే. సో భరణి గారికి ఏంటంటే గేమ్ సరిగ్గా ఆడలేదు. ఏదైతే జరిగిన ఈ బంధాలు బంధుత్వాలు సంథింగ్ సిమిలర్గా ఉంది. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే ఇద్దరు ఉన్నప్పుడు అటొకరు ఇటొకరు ఉన్నప్పుడు ఎవరో ఒకరి వైపు చూస్ చేసుకోకుండా మధ్యలో ఎలా ఉండిపోతావు? అంత సేఫ్ గేమ్ ఆడాల్సిన నెసిటీ ఏంటి అంటే, సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్, నేను దివ్య వైపు నుంచుందాం అనుకున్నాను సార్, కానీ తనుజ అడిగిన నుంచి తనుజకి చెప్తున్నాను, తన నా వైపు అడిగిన నేను తన వైపు నుంచోవడం న్యాయం అదేం చెప్తున్నానంటే, లేదు మాకైతే సేఫ్గా కనిపిస్తున్నాం అని చెప్పి ఆడియన్స్ చెప్పించారు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మీకేమనిపిస్తుందంటే వాళ్ళు సేఫ్ గేమ్ అన్నారు. సో అలా జరిగింది. దాని తర్వాత దివ్యకి అప్రిషియేట్ చేశారు, కెప్టెన్ అయింది కాబట్టి అప్రిషియేట్ చేసి, అప్రిషియేషన్ తర్వాత నువ్వు మధ్యలో దూరుతున్నావు అన్న విషయాన్ని, అంటే భరణి గారి గేమ్ భరణి గారిని ఆడుకుని నువ్వెందుకు దూరిపోతున్నావు ప్రతిదానికి అని చెప్పి. ఈవెన్ ఇంతకుముందు గౌరవ్ తనని సెషన్స్ ఇస్తున్నప్పుడు వాడు మధ్యలో వచ్చారు. సో అది టీం గేమ్, నేను టీంలో ఉన్నానని చెప్పారు. అక్కడ లాజిక్ కూడా చెప్తారు, అంతమంది భరణి గారికి సజెషన్లు ఇస్తే నేను ఎవరికైనా మాట్లాడాను మధ్యలో, నీకెందుకు మాట్లాడానంటే నేను టీం కాబట్టి మాట్లాడానంటే గౌరవ్ కూడా ఒక లాజిక్ ఇస్తాడు, అంతమంది టీంలో ఉంటే నువ్వెందుకు మాట్లాడావు అని కూడా. సో ఆ విషయాలన్నీ టచ్ చేస్తా, నువ్వు మధ్యలో దూరుతున్నావు అన్న విషయాన్ని ఆవిడకి చెప్పి కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆడికో క్లాసు. దాని తర్వాత స్టార్ట్ అయింది అసలైన యుద్ధం, అదే డెమాన్ పవన్తో. డెమాన్ పవన్ వీడియో ప్లే చేశారు. దానికన్నా ముందు బెల్ట్ తెప్పించారంట. ఈ బెల్ట్తో నేను కొట్టమంటావా, ఏం చేయమంటావు అని చెప్పి. నేను ఆ బిహేవియర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేలా ఉంది, అది కరెక్ట్గా లేదు, వాళ్ళిద్దరి మధ్య ఎంత రాపాయని ఉండొచ్చు, స్క్రీన్ మీద కరెక్ట్గా లేదు, నేను సంజనా గారి వర్డ్స్తో కరెక్ట్గా ఏకీపిస్తానని చెప్పి ఆ రోజు రివ్యూలో. అది చూస్తే సంజనా గారు చాలా సీరియస్ చెప్తాను, నాకు వేరే విషయం ఉన్నా నేను వచ్చి చెప్తున్నాను, ఇది చూడటానికి అసలు బాగాలేదు, చాలా హార్డ్గా ఉంటుంది, స్క్రీన్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్టు ఉంటుంది అని చెప్పి. సేమ్ అది అంతకు మించిన ఇష్యూ అయింది అక్కడ. సో డెమాన్ పవన్కి చాలా గట్టిగా, ఎంత గట్టిగా అంటే ఊహించినంత విధంగా చేశారనమాట. బెల్ట్తో భరణి గారు ఒపీనియన్ అడిగారంట, ఏం చేయమంటావు, బెల్ట్తో కొట్టమంటావా, ఇంట్లోంచి పంపించేయమంటావా, ఏం చేద్దాం అని చెప్పి భరణి గారిని అడిగితే భరణి గారేమో లేదు సార్ ఈ రెండు కాకుండా వేరేది ఏం చేద్దాం. ఇక్కడ కూడా మళ్ళీ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి ఆయన సేఫ్ గేమ్ని ఎక్స్పోజ్ చేసే పనిలోనే పడ్డారు నాకు తెలిసి. సో అక్కడ కూడా ఇచ్చారు, ఎందుకంటే భరణి గారిని వాళ్ళకి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా చూస్తున్నారు, కానీ ఆయన సేఫ్ గేమ్ వల్ల హైలైట్ అవ్వలేకపోతున్నారు, ఆయన ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కొన్ని పాయింట్లో మంచి పాయింట్ పెట్టి ఇచ్చేసుకుంటే ఆయన కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఆయన బలమైన కంటెస్టెంట్ కాబట్టి ఆయన కోసం వాళ్ళు ఎంకరేజ్ చేద్దాం. అందుకని అంత డైరెక్ట్గా శ్రీజాతో పాటు తను తీసుకుంది. నెక్స్ట్ సో డెమాన్ మీద టూ మచ్ ఫైర్ అయిపోయారు. అయిపోయిన తర్వాత అంటే ఆ వీడియో చేశారు, నువ్వు అసలు బిగ్ బాస్ షో, నీ వల్ల బిగ్ బాస్ షోకే చెడ్డ పేరు వస్తుందన్న విధంగా మాట్లాడారంట. నువ్వు అసలు ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడానికి అర్హులు కాదు, నీది రెడ్ ఫ్లాగ్, నీ బిహేవియర్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని చెప్పి డోర్స్ తెరిచి బయటికి వెళ్ళిపోమన్నారంట. డోర్లు తెరుచుకున్నాయంట, లగేజ్ సర్దుకోమన్నారంట, ఏడ్చాడంట, సార్ అలా కాదు సార్, ఇంకోసారి అలా చేయండి సార్, అది సార్ ఇది సార్, అసలు నేను అలాంటి వాడిని కాదు సార్ అని చెప్పి ఎంత బతినాడాడంట. అయినా సరే నాగార్జున ఒప్పుకోలేదు, డ్రెస్ అన్ని బట్టలని సర్దుకోమన్నారంట. బట్టలు సర్దుకోమని చెప్తే రీతు కూడా వద్దు, నేను అసలు అలా తీసుకోలేదు, అలా జరగలేదు, అది క్యాజువల్గానే జరిగిందని చెప్పి రీతు స్టాండ్ తీసుకుందంట డెమోన్కి. బట్ నాగార్జున గారు మాత్రం ఎక్కడ తగ్గలేదంట.
దాని తర్వాత అక్కడ ఉన్న కంటెస్టెంట్లు కూడా లేదు సార్, అది అంతేం లేదు, వీడియోస్ చూపించినందుకు అంతేం లేదు సార్, మామూలుగానే ఉంది, మరీ బయటికి పంపించి అంతేం లేదు, వేరే శిక్ష ఏదైనా ఇద్దాము, అదంటే లేదు, నీలాంటి వాళ్ళు అరుగులు కాదు ఈ హౌస్లో ఉండటానికి, కరెక్ట్గా బిగ్ బాస్ షో గురించి షోకే ప్రాబ్లం అయ్యేలా ఉంది నువ్వు చేసే పనుల వల్ల, అది ఇది అని చెప్పి ప్లీజ్ లీవ్ ద హోమ్ అని చెప్పారంట, హౌస్లోంచి వెళ్ళిపోమని చెప్పి. సో మనోడు ఏడుపులు, ఆ ఏడుస్తూనే డ్రెస్సులు సర్దుకోవటాలు ఇవన్నీ చేశారు. సో ఇంత అవసరమా అధ్యక్ష అంటే, సమ్టైమ్స్ ఏదైనా జరుగుతూ ఉంటే అది కంటెస్టెంట్స్ అంటే అక్కడి నుంచి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అది నాకు అలాగే అనిపించింది, దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ షో చూస్తాం, మనకి రీతుకి డెమోన్కి మధ్య ఉన్న ర్యాపో తెలుసు కాబట్టి అది అలా అనిపించదు మనకి, ఓకే అనిపించదు కొంతమందికి. బయట అసలు ఈ ఇష్యూతో సంబంధంలో చూస్తే ఏంట్రా బిగ్ బాస్ షోలో ఏం జరుగుతుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అంత దారుణంగా ఒక అబ్యూజ్ అనే కూడా పెద్దదైపోద్దామో కానీ, బట్ ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నదానికి అలా చేస్తూ ఉంటే ఏం అనలేదేంటి, దాన్ని ఎలా చేశారు, అలాంటి క్వశ్చన్లు వస్తాయి. దాన్ని ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి. సో దానికోసమే ఇది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో దాన్ని అడ్రస్ చేశారు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో అడ్రస్ చేసిన తర్వాత ఓకే ఇంకా అందరూ చెప్తారు కాబట్టి వదిలేస్తారు, ఆబ్వియస్గా ఏం పంపిరు. కాదు ఎంత జరుగుతున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు, మనం యాజ్ అ బిగ్ బాస్ ఆడియన్స్గా చూస్తున్నప్పుడు అయ్యో అంత లేదు కదా, వాళ్ళిద్దరి మధ్యలో ర్యాపో ఉంది కదా, అది ఉంది కదా, ఎందుకు ఇంత చేస్తున్నారు అన్న విధంగా తెలుస్తుంది. సో ఏదైతే ఒక ఎలివేషన్ డెమోన్ పవన్కి డెమోన్ ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారో, ఎలివేషన్ రాలేదు కానీ సింపతి అనను కానీ ఓవర్గా అడ్రస్ చేయటం వల్ల ఆడియన్స్ దృష్టిలో డెమోన్ పడతాడు, రీచ్ అవుతాడు, అయ్యో అని అనుకుంటారు ఖచ్చితంగా. దీంతో ఏమైందంటే నెక్స్ట్ తను ఆడే ఆటల మీద ఫోకస్ పెరిగిద్ది, స్పెషల్గా చూస్తారు, ఓకే డెమోన్ ఆడుతున్నాడని చూస్తారు. చూసినప్పుడు ఒక గుర్తింపు వస్తుంది, తనకు ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. ఈ దెబ్బతో టాప్ 5 వరకు, టాప్ 5లో ఉంటాడని నేను అన్నాను, టాప్ 5లో వెళ్తాడు, టాప్ 5 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు టాప్ 5కి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి. గేమ్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, టాస్క్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, తన పాయింట్స్ తను పెడుతున్నాడు, తన స్టాండ్ తను తీసుకుంటున్నాడు. కానీ ఎక్కడో ఆ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వాలి. ఈ ఎపిసోడ్ తర్వాత డెమోన్కి ఆ ఛాన్స్ ఉంది అని చెప్పి నాకు అనిపించింది. సో దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీకేమనిపిస్తుంది ఏంటి అని చెప్పి, ఈ దెబ్బతో వెళ్తాడా వెళ్ళడా ఏమనిపిస్తుంది అని చెప్పి. కానీ ఏంటంటే ఒకటే విషయం, రీతితో ఏదైతే గొడవలు ఉన్నాయో ఈ దెబ్బతో అవి కూడా ఓవర్గా దాన్ని తీసుకొని వచ్చేసుకుని దాని గురించి కూడా చెప్పారంట. సో అవన్నీ చేయకుండా నిన్న ఎలా ఉంది ప్రశాంతంగా, అలాగా ఒక బాండ్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో బాండ్ ఉంటే ఆ బాండ్ మనకి ప్లస్ అయ్యి ఇద్దరు ముందుకెళ్ళేలా ఉండాలి కానీ ఒకళ్ళొకరు కిందకి లాక్కునేలా ఉండకూడదు. అందుకనే నెక్స్ట్ ఇక్కడే అన్హెల్దీ బాండ్స్ ఏదైతే అని అన్నారో, మాధురి గారిని తిడతారనుకున్నాను నేను, నోటు దురుసు అని చెప్పి, కానీ అనలేదంట. ఆవిడ చెప్పిన దానికి ఏకీభవించారంట. మీ ఇద్దరిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది, నేను మాధురి గారిని తప్పట్లేని విషయం అన్నారంట. నేనైతే గట్టి క్లాస్ వీక్తారనుకున్నా, బట్ ఆయన టీం కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఆవిడ మాట అంటే నేను దానికి ఏకీపించాను, 24 గంటలు అదే ఉంటే మాకు చిరాకేస్తుందని చెప్పారు చూసారా, నాకు కూడా లైవ్ చూసినప్పుడు చిరాకేస్తుందని చెప్పాను కదా, ఏకీపించాను. అలా నేనే దేనికైతే ఏకీపించాను వాళ్ళు నోటు దురుసు దానికి ఏకీపించారు. అన్హెల్దీ బాండ్స్ అంటే తప్పే ఉంది అని చెప్పి, మీరు అలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇంకా బిహేవియర్ అన్నది ఉండదు, ఇద్దరు పాజిటివ్గా ఉంటారు. చిన్న ఏమైనా మనస్పర్ధలు రావచ్చు కానీ ఇలా తీసుకుని రోజంతా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం డోస్ ఇచ్చుకుంటూ వెళ్తే ఆడియన్స్ చిరాకు వస్తుంది. సో ఈ విధంగా డెమోన్ ముందుకు వెళ్తాడని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మనం చూసినప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఫీలింగ్ వస్తుంది నేను చెప్పిన దానికన్నా కూడా. దాని తర్వాత సంజన గారికి క్లాస్ స్పీకర్ అంట. సంజన గారు ఏదైతే తనుజాతో గొడవ అయిందో అక్కడ ఫుడ్ ప్లేట్ని ఇసిరేస్తారంట, మనకు సరిగ్గా చూపించలేదు కానీ ఆ వీడియో అక్కడ ప్లే చేస్తారంట. ప్లే చేసి ఇమ్మాన్యుల్ అడుగుతారంట ఎలా ఉంది అంటే, ఇసిరేసారు సార్, ప్లేట్ తోసేశారు సార్ అంటే, మరి నువ్వు చెప్పావు ఆ విషయం, ఇక్కడ ఎవరు తప్పు అంటే సంజన గారిదే తప్పు అంటే, మరి నువ్వు చెప్పావు ఆ విషయం అంటే, అది కాదు సార్ చెప్పాను సార్ అంటే, నువ్వు చెప్పలేదు, అలా చెప్పలేదు, నువ్వు కరెక్ట్గా చెప్పాలి కదా అని చెప్పి ఆడియన్స్తో కూడా మాట్లాడిస్తే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ సంజన గారితో తప్పు అన్నారంట. ఒకళ్ళిద్దరు మాత్రం తనుజ గారు సంజన గారు తప్పే అని చెప్తూ తనుజ గారి టోన్ సరిగ్గా లేదు, ఆ టోన్ సరిగ్గా ఉండాలి, లేదంటే ఆవిడ తప్పు కాదు అని చెప్పి వాళ్ళిద్దరు ఇష్యూ ఏదైతే ఫుడ్ అడగకుండా పెట్టేసుకున్నారో, తనుజ గారిని అడగకుండా పెట్టేసుకున్నారు, దాని మీద తనుజ గారు క్వశ్చన్ చేయటం, దాని గురించి అడ్రస్ చేశారు. అలాగే సంజన గారికి ఒక క్లాస్ పడింది. దాని తర్వాత సో డాగర్స్ నేను ఇది కూడా చెప్పాను, కత్తులు ఎవరు గుచ్చుతారని చెప్పి. సో కత్తులు గుచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, స్టేజ్ మీద అందరూ ఫోటోలు పెట్టి ఒక్కొక్కరికి కత్తి గుచ్చుతున్నారు. నెక్స్ట్ ఇమాన్యుయల్కి ఏదైతే నామినేషన్ పాయింట్ ఉందో తనుజాది బొమ్మల టాస్క్ది ఆ వీడియో ప్లే చేశారంట. ప్లే చేస్తే ఇమాన్యుయల్ అంత క్లియర్గా చెయ్యి ఊపావు కదా, నువ్వు ఎలా చెప్తావు నేను చెప్పలేదంటే, లేదు సార్ నేను అలా చెప్పలేదు, నా ఉద్దేశం అది కాదు, నేను తను రాము అంటుంది కదా ఇచ్చేసేని, తను ఎక్కడ రాము అంది, తిని చెప్పేదాకా రాము అల్లా, తిని చెప్పాక రాము అన్నాడు. ఇంకేదోటి కానివ్వండి అన్నానని చెప్పి అదేదో నాకు కవర్ డ్రైవ్ లాగా అనిపించింది. సో ఏదో చెప్పాడంట, మీరు అట్లా అనలేదు సార్, ఇంటెన్షన్ అది కాదు, రాము పేరు చెప్పినందుకు కాదు, సో నేనేదో చెయ్యి ఊపేశాను అది అంటే నాకైతే నేను ఒప్పుకోలేదంట. నామినేషన్స్లో నువ్వేమన్నావు అంటే అసలు నువ్వు నన్ను అడగనే లేదన్నావు, ఇక్కడ తను అడిగినట్టు తెలుస్తుంది, నువ్వు సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది, నువ్వు నామినేషన్ చేయి తప్పు కాదు, కానీ నీకు వ్యాలిడ్ పాయింట్ పెట్టి ఎంత కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ పెట్టాలన్న విషయం నీకు తెలుసు.
సో అలా చేయని చెప్పి ఆ ఇష్యూలో తనుజ వర్సెస్ ఇమాన్యుల్ ఇష్యూలో, నామినేషన్ ఇష్యూలో తనుజకి గ్రీన్ చిట్ ఇచ్చి ఇక్కడ ఇమాన్యుల్ తప్పు పెట్టారంట. సో ఇమాన్యుల్ని సంజన గారి విషయంలో, ఈ విషయంలో సో ఇమాన్యుల్ కూడా క్లాస్ పడింది వాళ్ళిద్దరికి. దాని తర్వాత కళ్యాణ్కి క్లాస్. ఈ రేషన్ మేనేజర్ని పోక్ చేసే పని ఏదైతే పెట్టుకున్నాడో వారం మొత్తం, దానికి శ్రీజతో లింక్ చేశారంట. ఏమైనా శ్రీజ మాటలిని ఏంటి నువ్వు ఇలా ఏమైనా చేసావా అని చెప్పి. పైగా వెళ్ళేటప్పుడు చెప్పిన మాట గుర్తుంది కదా అంటే, మరి ఏం చెప్పారు ఏంటో, మామూలు మనకు చెప్పిన వేళ లేదంటే వేరే ఏమైనా చెప్పారో తెలియదు కానీ, సో అలా ఏమైనా చేసావా, ఆ బెండకాయ కోసం అంత గొడవ ఎందుకు. సో ఎక్కడ కూడా అడిగారంట ఎవరు తప్పు అంటే, ఆడియన్స్ చాలామంది కళ్యాణ్ది తప్పు అని చెప్పారంట. కొంతమంది తనుజ, ఒకళ్ళిద్దరు తనుజ అని చెప్పుంటారు, బట్ కళ్యాణ్ది తప్పు అని చెప్పారంట. అలా చేయకుండా ఉండాల్సింది అది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడే ఇంకో విషయం చెప్తాను. అదేంటంటే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్, శ్రీజ ఏవి జర్నీ వీడియో ప్లే అయిందా బ్రో అని చెప్పి. సాటర్డే ఎపిసోడ్లో అయితే ప్లే అవ్వలేదు. నాకు తెలిసి అది ప్లే అవ్వదు, ఎందుకంటే తను రీఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ కాదు, రీఎంట్రీ కోసం వచ్చిన కంటెస్టెంట్. రీఎంట్రీ అన్నది జరగలేదు. సో అక్కడితో ఆ జర్నీ అయిపోయి వెళ్ళిపోయారు అంతే. ఒక్క నిమిషం ఉండండి. సో ఎలిమినేషన్ మాధురి గారు కూడా అయ్యే అవకాశం ఉంది. సో శ్రీజ జర్నీ వీడియో ప్లే చేయలేదు, ఎందుకంటే రీఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిపోతే చేసేవాళ్ళు, కానీ రీఎంట్రీ కోసం వచ్చి వెళ్ళిపోయారుగా చేయలేదు. ఫస్ట్ టైం కూడా చేయలేదు. ఇప్పుడైనా నాకు అనిపించింది సాటర్డే పిలిచి ఎలాగో ఫ్రైడే దాకా ఉన్నారు, అక్కడ ఉంచారు ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాకా, ఎలాగో ఉన్నప్పుడు పిలిచి ఆ జర్నీ వీడియో వేసేయచ్చు కదా అని అనిపించింది. మేబీ ఇంకా రేపటికి కూడా స్కోప్ లేదు, కానీ ఫినాలేలో ఏమైనా వేయచ్చు, ఇంకా అంతకుమించి అయితే స్కోప్ లేదు. వేస్తారు, అది మాత్రం ఖచ్చితంగా అన్యాయమే బ్రో. బిగ్ బాస్ హౌస్కి వచ్చి అన్ని రోజులు కష్టపడాడు, అంతా చేసి ఆ జర్నీ వీడియో చూసుకోకుండా వెళ్ళిపోతే వాళ్ళు ప్రాసెస్ ఏదైనా పెట్టినా, కానీ ఇది మాత్రం నేను కూడా ఖచ్చితంగా ఎవరైనా ఏకీపించాల్సిందే. ఆ జర్నీ వీడియో వేయాల్సింది, జర్నీకి ఒక ఎండ్ కార్డ్ ఇవ్వాల్సింది స్టేజ్ మీద. మేబీ ఫినాలేలో ఇస్తారని అనుకుంటున్నా, ఇప్పుడైతే మాత్రం జరగలేదు అది. సో అలాగా కళ్యాణ్కి క్లాస్ వీకారు. సో కొద్దిగా కళ్యాణ్కి కూడా క్లాస్ పడింది. దాని తర్వాత అదే దివ్యాని స్టార్టింగ్లోనే బెల్ట్ తెమ్మన్నారు డెమాన్ కోసం. నేను ఇక్కడ పాయింట్లు రాసుకున్నాను అనమాట, కొట్టాలా అని చెప్పి. నెక్స్ట్ డెమోన్ ఇదే దాంట్లో చెప్పాడంటే, నేను ర్యాష్గా చేలిస్తారు ఆ మూమెంట్లో అలా అయిపోయిందని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నానంట. సో ఇంట్లోంచి వెళ్ళిపోవాలి డెమోన్ అని చెప్పి నాగార్జున గారు అడిగితే ఆ హౌస్మేట్స్ ఎవరు చేతులు ఎత్తలేదు, ఎవరు ఎత్తలేదు. అయినా సరే ఇంకెళ్ళిపోమంటే ఇంకందరూ బతిలాడుకునేప్పటికీ ఉంచారు అని చెప్పి. దివ్యాకి మధ్యలో ఇన్వాల్వ్ కానీ క్లాస్ స్పీకర్ ఇది అని చెప్పేశాను. మరి ఎంత జరిగింది ఏంది బ్రో, నువ్వు తనుజ కోసం చెప్తానే ఉంటావు, తనుజకి మరి క్లాస్ పేకలేదంటే పేకలేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. అమ్మ బర్నీ గారికి చాలా టైం ఇచ్చారంట, బర్నీ గారికి ఎంతసేపు టైం ఇచ్చానో నీకు కూడా అంతే టైం ఇవ్వాలి. ఈరోజు నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, నేను నీరసం అయిపోయాను, నన్ను బ్రేక్ తీసుకొని సండే రోజు ఏంటి చూసుకుందాం అని చెప్పారంట. సో తనుజ గారికి ఏదైతే ఆర్ఎంగా నేను అనుకోవటం, అసలు నాకు తెలిసి ఈ సీజన్ కాదు ఏ సీజన్లో కిచెన్లో అన్ని గొడవలు అవ్వలేదేమో, ప్రతిరోజు ఏదో ఒకటి అయింది. దాని మీద ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. అది ఆవిడ తప్ప ఎవరు తప్ప అన్నది వేరే విషయం, కానీ తప్పులు ఉన్నవన్నీ ఇప్పుడు సంజన గారిని అడ్రస్ చేశారు, కళ్యాణ్ అడ్రస్ చేశారు, కాబట్టి ఆవిడ సైడ్ నుంచి కూడా ఉన్న ఫాల్ట్స్ అడ్రస్ చేస్తారు. మేబీ సండే ఎపిసోడ్లో చేస్తారేమో, సాటర్డే ఎపిసోడ్లో అయితే చేయలేదు. నెక్స్ట్ ఇంకా సాయి నిఖిల్ ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళు, మీరు అసలు ఉన్నారా హౌస్లో, ఉన్నారా ఇద్దరు నుంచోండి, ఉన్నారు కదా కనిపిస్తూ ఉండండి అప్పుడప్పుడు, అంటే కనిపించట్లేదు, ఆ కుర్చీలు బెంచీలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఇలా అనలేదు, కానీ కనిపించండి అసలు కనిపించట్లేదు అని చెప్పారంట. నెక్స్ట్ గౌరవ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యావు అని చెప్పి గౌరవ్ చెప్పారంట. సో దాని తర్వాత ఈయన పవర్ కోసం డిస్కస్ చేస్తాడు చూడండి సంజన గారితో, ఇది నాకున్నది బ్లెస్సింగ్ పవర్, నేను నామినేషన్ చేంజ్ చేసేస్తా, ఎలిమినేషన్ చేంజ్ చేసేస్తా, డామ్ డీమ్ డిస్క్ అని చెప్తాడు. బాబు నీ పవర్ గురించి నువ్వు తెలుసుకో, బిగ్ బాస్ని అడుగు, నీకు మొహమాటంగా ఉంటే కెప్టెన్ అడుగు, బిగ్ బాస్ని అడగమని చెప్పి, నీ పవర్ అది కాదు, నీకు అసలు నీ పవర్ గురించి తెలుసా అని చెప్పి. ఆయనకి ఏంటంటే ఆయన గేమ్ మీద ఏమైనా డౌట్ ఉంటే, ఆయన జర్నీ మీద ఏమైనా డౌట్ ఉంటే బిగ్ బాస్ని అడిగితే బిగ్ బాస్ చెప్తాడు. సో ఇది బిగ్ బాస్ ఇక్కడ మంచి చేశారనిపించింది, ఆయన పవర్ ఉంది వాడుకో అని చెప్పట్లా, ఆయనకంతటా ఆయన వాడుకోవాలి. బిగ్ బాస్ నాకు చెప్పండి, ఈ వారం నేను నామినేట్ అయినా, నేను ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయా, నాకు చెప్పండి, ఒకవేళ ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి, బయట ఏం జరుగుతుంది తెలుసుకునే పవర్ అయింది, చాలా పెద్ద పవర్ యాక్చువల్గా. లాస్ట్ ఇయర్ ఇది బిగ్ బాస్ హిందీలో కాన్సెప్ట్, ఇది ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ డైరెక్ట్ చెప్తాడు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి, మీరు ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలన్నట్టు గైడెన్స్, బిగ్ బాస్ గైడెన్స్. అసలు యూస్ చేసుకోవాలి, నామినేషన్లో ఉన్నా కూడా యూస్ చేసుకోవాలి. తను ఏమనుకుంటే ఎలిమినేషన్కి వెళ్ళాక నాకు ఇస్తారు ఆ బ్లెస్సింగ్, నేను ఎలిమినేషన్ సేవ్ అవుదాం అని అనుకుంటున్నాడేమో, పప్పులో గాలేసాడు. సో చెప్పారంట గౌరవ్కి. నెక్స్ట్ రాము మీమ్స్ వచ్చినాయి రాము మీద, మీరు గమనిస్తే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే రీతును డెమోను, రాము మధ్యలో కూర్చొని చక్కగా చూస్తూ ఉంటాడు. సో మొత్తం రాముది ఒక ఫన్నీ ఎడిట్ చేశారంట, సూపర్ కిక్ ఇచ్చిందంట. ఎక్కడ గొడవ అవుతుంటే అక్కడికి వెళ్ళి నుంచొని చూడటం, నవ్వుకోవటం, తినటం, అటన్నిటిని చేసి మొత్తం అంతా ప్లే చేశారంట. తనుజని అడిగారంట, పోయిన వారం నువ్వు చెప్తే నమ్మలేదు, మధ్యలో వస్తాడని చెప్పి
ఈ వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పారంటే అందరు నవ్వుకున్నారంట ఫుల్గా. దాని తర్వాత సుమన్ శెట్టి అన్నకి ఎప్పట్లాగే ఆడియన్స్ నుంచి ఒక ఎలివేషన్ వచ్చింది. ఎవరో ఆడియన్స్ వచ్చారంట, సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్, మీరు బాగా ఆడుతున్నారు, నిజాయితీగా ఆడుతున్నారు అని చెప్పి కరెక్ట్గా చెప్తున్నారు మీ ఒపీనియన్ని అది అని చెప్పి ఆయన కాసేపు పొగిడారంట. దాని తర్వాత మాధురి గారిని ఏం వల్లదంట, ఆ అన్హెల్దీ బాండ్స్ కోసం రీతుకే అడ్రస్ చేశారు, దాంతో ఆవిడ తప్పు లేదన్నట్టు చెప్పారు. సో అది అంతే. సో ఇవే అనమాట. నాకు తెలిసి అందరు కంటెస్టెంట్స్ టచ్ చేశాను అనుకుంటున్నాను, నేను ఇంకెవరితో మర్చిపోలేదు అనుకుంటున్నా. నిఖిల్ గౌరవ్ అందరం టచ్ చేసుకున్నాం. సో ఇది మేజర్గా సాటర్డే నేను 15 నిమిషాలు చెప్పింది. ఈరోజు మనకి 1.5 ఎపిసోడ్లో చూపించేది వీడియో వేయటం, క్లాస్ పీకటం, కత్తి దించడం, వీడియో వేయటం, క్లాస్ పీకటం, కత్తి దించడం రిపీట్ మోడ్లో జరిగింది. ఫైర్ ఉంది ఎపిసోడ్లో, ఫైర్ కనిపించింది. డెమాన్ బ్లాక్ ఏదైతే ఉందో ఎంటైర్గా హైలైట్గా ఉంటుంది. డెమాన్ తోటి, రాము తోటి, అదొకటి సీరియస్ నోట్లో, ఎక్స్ట్రీమ్ సీరియస్ నోట్లో వెళ్తే ఇది ఎక్స్ట్రీమ్ ఫన్నీ నోట్లో వెళ్ళిద్ది. సో కొత్తగా అంటే డెమాన్ది కొంచెం కనెక్ట్ అవుతారు ఆడియన్స్, అదే నాకు అనిపిస్తుంది. సో ఆ విధంగా డెమాన్కి అది అక్కడ నెగిటివ్ అయినా ఆ ఎపిసోడ్లో కానీ ఎక్కడైనా సరే బయట నుంచి అది పాజిటివ్గానే బిల్డ్ అవుతుంది అని అనుకుంటున్నాను. దాంతో తన గేమ్కి ఒక గుర్తింపు వస్తుంది, ఒక ఎలివేషన్ వస్తుంది అని అనుకుంటున్నా. లెట్స్ సీ. అలాగే వీళ్ళిద్దరూ అరుచుకోవడం, గోల ఇవన్నీ కూడా ఆగుతాయి, క్లారిటీగా ఉంటారు. ఐ హోప్ సో. అదనమాట. ఆడియన్స్ పోల్స్ ఏం పెట్టలేదు ఈసారి, జస్ట్ ఆడియన్స్ అడిగారంటే మేబీ సండే ఎపిసోడ్కి ఏమైనా ఇస్తే అవ్వచ్చు, కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఏమో లేదు. ఇంకెవరు సండే ఎపిసోడ్ కూడా ఇంతే. సో ఆ స్పాన్సర్ టాస్క్లో గొడవ అయింది, మీరు ప్రోమోలో చూసిందే. ఎప్పట్లాగే గొడవలు కామన్ అయిపోతున్నాయి ఆ స్పాన్సర్ టాస్క్లో. లాస్ట్ టైం కూడా థమ్స్అప్ దాంట్లోనే గొడవ అయింది, బర్నీ గారికి, సంజన గారికి. ఈసారి కూడా సేమ్ అంతే, బర్నీ గారికి, మాధురి గారికి. థమ్స్అప్ది కలిసి రాలా బర్నీ గారికి. సో ఇది సంగతి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. చివరిదాకా చూసేవాళ్ళు కూడా కొంతమంది మధ్యలోనే మన వర్క్ అయిపోయింది, మన పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు, చూడండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలిమినేషన్, దీనికన్నా ముందు ఎలిమినేషన్ అప్డేట్ వీడియో పెట్టాను, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి, అదొక ప్రాసెస్ అని చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి వాళ్ళంటే చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అక్కడ పెడతాను. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.